Hey everyone, welcome back to the channel. I hope you are doing good. ఈరోజు మనం ఏం సాల్వ్ చేయబోతున్నాం అంటే సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అరే. ఓకే, ఇలా మనకు ఒక అరే ఇచ్చింటాడు. అరేలో ఏమున్నాయి 12, 35, 1, 10, 34, 1. ఇక్కడ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటి 34. ఆ 34 అనేది మన అవుట్పుట్గా రిటర్న్ చేయాలి. ఓకేనా, ఇక్కడ చూడండి థర్డ్ టెస్ట్ కేసులో మొత్తం అన్ని ఎలిమెంట్స్ సేమే ఉన్నాయి. ఇక్కడ మనకు సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది లేదు. అలాంటి కేసెస్లో ఏం చేస్తామంటే -1 రిటర్న్ చేయాలి. ఓకేనా, ఇది మన ప్రాబ్లం స్టేట్మెంట్. ఇప్పుడు దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో చూద్దాం. ఇప్పుడు దీన్ని ఎలా అప్రోచ్ చేయగలుగుతాం? మనకి ఫస్ట్ మన లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదో తెలిస్తేనే మన సెకండ్ లార్జెస్ట్ అనేది కనుక్కోగలుగుతాం. ఓకేనా, మనకి ఏమేమి తెలియాలి? మన లార్జెస్ట్ ఎలిమెంట్ తెలియాలి. లార్జెస్ట్ ఎలిమెంట్ తెలిస్తేనే మనకి ఏం తెలుస్తుంది? సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ తెలుస్తుంది. ఓకే, సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ తెలుస్తుంది. ఓకేనా, ఇనిషియల్గా మన లార్జెస్ట్ ఎలిమెంట్ ఏం లేదు, మన సెకండ్ లార్జెస్ట్ ఏం లేదు. అందుకు ఏమని ఇమాజిన్ చేసుకుంటాం అంటే ఎక్స్ట్రీమ్ మినిమం వాల్యూస్ ఇన్ ద ఇంటీజర్. అంటే మినిమం వాల్యూ అనేది ఇక్కడ ఇమాజిన్ చేసుకుంటాను. మెయిన్ వాల్యూ అనేది ఇంటీజర్లో ఎక్స్ట్రీమ్ మినిమం వాల్యూ, తక్కువలో తక్కువ వాల్యూ ఇక్కడ ఇమాజిన్ చేసుకుంటాం. ఎందుకు? మనం ఇక్కడ లార్జెస్ట్ ఎలిమెంట్స్ని ఫైండ్ చేసుకోవాలి కాబట్టి. ఓకేనా, అనుకున్న తర్వాత జస్ట్ చూడండి, మన అరే ఇచ్చాడు, అరేలోకి ఎంటర్ అవుతాం. అరేలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఎలిమెంట్ని కంపేర్ చేసుకుంటాం. మన లార్జెస్ట్ ఏంటి, మన సెకండ్ లార్జెస్ట్ ఏంటి అనేది కనుక్కుందాం. ఫస్ట్ అరేలోకి ఎంటర్ అవుతానే మన ఇండెక్సెస్ ఎలా ఉంటాయి? 0, 1, 2, 3, 4, 5. ఓకేనా, ఇలా ఉంటాయి ఇండెక్సెస్. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రతి ఇండెక్స్ ఎలిమెంట్తో మన లార్జెస్ట్ అనేది కంపేర్ చేసుకుంటాం. ఎలా చూడండి, 12 ఈజ్ గ్రేటర్ దెన్ అవర్ లార్జెస్ట్. లార్జెస్ట్ ఏముంది? మినిమం అంటే తక్కువలో -2లో ఉంటుంది. 12 అనేది ఈ మినిమం వాల్యూ కన్నా పెద్దది కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే మన సెకండ్ లార్జెస్ట్ని ఎస్ఎల్గా రాస్తున్నాం. సెకండ్ లార్జెస్ట్ని ఏమని అప్డేట్ చేసుకుంటామంటే లార్జెస్ట్ ఏముంది? మినిమం వాల్యూ. సెకండ్ లార్జెస్ట్ మినిమం వాల్యూగా అప్డేట్ చేద్దాం. మళ్ళీ అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు లార్జెస్ట్ ఏమవుతుంది? 12 అవుతుంది. లార్జెస్ట్ ఎలా అని రాస్తున్నా, లార్జెస్ట్ ఏమవుతుంది? 12 అవుతుంది. ఓకేనా, టిల్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటి? 12 అంతే. మనం ఇప్పుడు ప్రజెంట్ 0th ఇండెక్స్లో ఉన్నాం కాబట్టి మన లార్జెస్ట్ ఎలిమెంట్ 12 అంతే. ఓకేనా, అది ఓకే, క్లియర్. ఇక్కడికి ఇలా నెక్స్ట్ కూడా సేమ్. నెక్స్ట్ ఇండెక్స్లోకి ఎంటర్ అవుతాం. నెక్స్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ ఏమో 35 అనేది మన లార్జెస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటి? ఇక్కడ 12 వచ్చింది. 35 అనేది 12 కన్నా పెద్దదా చిన్నదా? 35 అనేది 12 కన్నా పెద్దది కాబట్టి అప్పుడు ఏం అప్డేట్ చేస్తాం? మళ్ళీ సెకండ్ లార్జెస్ట్ ఈక్వల్స్ టు ఏమని అప్డేట్ చేస్తాం అంటే సెకండ్ లార్జెస్ట్ అనేది మనం ప్రీవియస్గా లార్జెస్ట్ వచ్చింటుంది కదా, దాన్ని సెకండ్ లార్జెస్ట్గా అప్డేట్ చేస్తాం. ప్రీవియస్గా ఏమొచ్చింది? 12 అనేది సెకండ్ లార్జెస్ట్గా అప్డేట్ చేస్తాం. ఇప్పుడు లార్జెస్ట్ ఏమవుతుంది? 35. లార్జెస్ట్ ఈక్వల్స్ టు 35. ఓకేనా, ఇప్పుడు ఇంతవరకు మన లార్జెస్ట్ ఎలిమెంట్ ఇది, మన సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇది. ఓకేనా, క్లియరా? మళ్ళీ నెక్స్ట్ ఇండెక్స్ ఎలిమెంట్లోకి ఎంటర్ అవుతాం. నెక్స్ట్ ఏముంది? 1 గ్రేటర్ దాన్ దేంతో కంపేర్ చేయాలి? ఇప్పుడు లార్జెస్ట్ ఎలిమెంట్ ఏముంది? టిల్ నౌ 35. 1 గ్రేటర్ దాన్ 35. ఓకేనా, 1 గ్రేటర్ దాన్ 35 అనేది 1 కన్నా పెద్దది కాబట్టి ఇక్కడ మనం లార్జెస్ట్ని అప్డేట్ చేయం, సెకండ్ లార్జెస్ట్ని అప్డేట్ చేయం. ఎందుకు? దెర్ ఇస్ నో యూజ్. తర్వాత నెక్స్ట్ ఇండెక్స్ ఎలిమెంట్లో ఏముంది? 10 ఉంది. 10 దేంతో కంపేర్ చేస్తాం? మళ్ళీ లార్జెస్ట్ ఏముంది? టిల్ నౌ 35. ఇప్పుడు 35 అనేది 10 కన్నా పెద్దది కాబట్టి మళ్ళీ మన లార్జెస్ట్ని అప్డేట్ చేయని అవసరం లేదు. అలానే మన సెకండ్ లార్జెస్ట్ కూడా 12 అంటే 10 అనేది 12 కన్నా చిన్నది కాబట్టి దీన్ని కూడా అప్డేట్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇండెక్స్ ఎలిమెంట్కి వెళ్దాం. నెక్స్ట్ ఏముంది? 34 గ్రేటర్ దాన్ 35. ఇక్కడ మన లార్జెస్ట్ని అప్డేట్ చేయాల్సిన పని లేదు. ఎందుకు? మన లార్జెస్ట్ అనేది 35 కానీ మన సెకండ్ లార్జెస్ట్ ఏముంది? టిల్ నో 12 ఉంది. కానీ 34 అనేది మన ఓల్డ్ సెకండ్ లార్జెస్ట్ కన్నా 34 అనేది పెద్దది కాబట్టి అప్పుడు సెకండ్ లార్జెస్ట్ని ఏమని అప్డేట్ చేస్తామంటే 34. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఇండెక్స్ ఎలిమెంట్కి మూవ్ అవుతాం. నెక్స్ట్ ఏముంది? 1. మళ్ళీ సేమ్ చెక్ చేస్తాం. 1 గ్రేటర్ దాన్ వాట్? లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటి? టిల్ నో 35. మళ్ళీ కండిషన్ మళ్ళీ 35 అనేది 1 కన్నా పెద్దది కాబట్టి లార్జెస్ట్ అప్డేట్ చేయం. మళ్ళీ సెకండ్ లార్జెస్ట్తో కంపేర్ చేద్దాం. ఇప్పుడు 1 అనేది సెకండ్ లార్జెస్ట్ కన్నా పెద్దదా? సెకండ్ లార్జెస్ట్ ఏం 34 కన్నా పెద్దదా? కాదు కాబట్టి దీన్ని కూడా అప్డేట్ చేయం. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి మన అరే ఎండ్కి రీచ్ అయ్యేసరికి మన సెకండ్ లార్జెస్ట్ అనేది మనతో ఉంది. సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటి? 34. ఓకే, 34. ఇయర్ అయితే కూడా మనం సెకండ్ లార్జెస్ట్ ఎలా కనుక్కుంటాం చూద్దాం. ఫస్ట్ ఏమని ఇమాజిన్ చేసుకుంటాం? మన లార్జెస్ట్ ఈక్వల్స్ మిన్, మన సెకండ్ లార్జెస్ట్ కూడా మినిమం వాల్యూతో ఇమాజిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? అరేలోకి ఎంటర్ అవుతాం. అరేలోకి ఎంటర్ అయ్యి ఈ ఎలిమెంట్ మన లార్జెస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. 10 గ్రేటర్ దాన్ మిన్. 10 అనేది మినిమం వాల్యూ కన్నా పెద్దది కాబట్టి అప్పుడు మనం ఏమైనా అప్డేట్ చేసుకుంటాం?
మన సెకండ్ లార్జెస్ట్ ఈక్వల్స్ ఏమని, సెకండ్ లార్జెస్ట్ ఏమని, లార్జెస్ట్ ఏముంది, మినిమం ఓకేనా, మినిమం. నెక్స్ట్ దీని తర్వాత లార్జెస్ట్ ఏమని అప్డేట్ చేస్తాం, కరెంట్ అంటే ఏంటి, 10 ఓకే, క్లియర్ కదా, క్లియర్. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇండెక్స్ మూవ్ అవుతాం, ఏంటి 10 ఉంది, 10 అనేది మళ్ళీ దేంతో కంపేర్ చేస్తాం, లార్జెస్ట్ ఏముంది 10 గ్రేటర్ దాన్ 10 అనేది రాంగ్. ఇక్కడ ఎలా ఉన్నాయంటే మన లార్జెస్ట్ ఎలిమెంట్ 10 ఉంది, ఇప్పుడు మన సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ని 10గా అప్డేట్ చేయలేం. సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏమి ఉండాలి, మన లార్జెస్ట్ ఎలిమెంట్ కన్నా తక్కువ ఉండాలి. ఈక్వల్గా ఉంటే దాన్ని సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్గా కన్సిడర్ చెయ్యము. అప్పుడు ఏం చేస్తాం, మన లార్జెస్ట్ అలానే ఉంటుంది, మనం మినిమము అలానే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇండెక్స్కి మూవ్ అవుతాం. నెక్స్ట్ ఇండెక్స్ ఏంటి 10, మళ్ళీ కంపేర్ చేస్తాం 10 గ్రేటర్ దాన్ మళ్ళీ లార్జెస్ట్ ఏమో 10, మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్. మళ్ళీ 10 గ్రేటర్ దాన్ 10 అనేది ఫెయిల్ అయింది. ఇక్కడ లార్జెస్ట్ అనేది మళ్ళీ అప్డేట్ అవ్వదు, మళ్ళీ 10 అలానే ఉంటుంది. అలానే మన సెకండ్ లార్జెస్ట్ కూడా అప్డేట్ చేసుకోలేము, ఎందుకు, ఒకే ఎలిమెంటే ఉంది, ఇక్కడ సేమ్ ఎలిమెంటే ఉంది కాబట్టి మనం సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్గా దాన్ని అప్డేట్ చేయలేము. ఓకేనా. ఇలాంటి కేసెస్లో ఏం చేస్తామంటే -1 అనేది మన అవుట్పుట్గా రిటర్న్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు చూడకూడదు ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఏముంటుంది, మనకి ఫంక్షన్ అనేది ఉంటుంది. ఫంక్షన్ ఏం పాస్ చేయాలి, మన అరే పాస్ చేయాలి కదా. అరే పాస్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం ఇమాజిన్ చేసుకున్నాం, మన లార్జెస్ట్ని మన సెకండ్ లార్జెస్ట్ని మినిమం వాల్యూగా ఇమాజిన్ చేసుకున్నాం. లార్జెస్ట్ ఈక్వల్స్ టు మినిమం వాల్యూ అండ్ సెకండ్ లార్జెస్ట్ కూడా మినిమం వాల్యూగా ఇమాజిన్ చేస్తాం. సెకండ్ లార్జెస్ట్ ఈక్వల్స్ టు మినిమం వాల్యూగా ఇమాజిన్ చేసుకున్నాం. ఇమాజిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, మన డేటాలోకి ఎంటర్ అయినాం. డేటాలోకి ఎలా ఎంటర్ అవ్వచ్చు, ఫర్ లూప్, ఫర్ ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యాం, 0th ఇండెక్స్ నుంచి. 0 I should less than n అంటే లెంత్, అరే లెంత్, ఓకే, i++. ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, మన కరెంట్ని మన లార్జెస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేసాం. ఇఫ్ కరెంట్ అంటే ఏంటి, అరే ఆఫ్ i అనేది ప్రతిసారి మన కరెంట్ని రిప్రజెంట్ చేస్తాం. అరే ఆఫ్ i గ్రేటర్ దాన్ దేంతో కంపేర్ చేసాం, లార్జెస్ట్ ఉంటే ఏం చేసాం, మన సెకండ్ లార్జెస్ట్ని ఏమైనా అప్డేట్ చేసాం, లార్జెస్ట్గా అప్డేట్ చేసాం. ఓకేనా. లార్జెస్ట్ని ఏమైనా అప్డేట్ చేసాం, కరెంట్ అంటే ఎంత, అరే ఆఫ్ i. SL అంటే సెకండ్ లార్జెస్ట్, L అంటే లార్జెస్ట్. ఓకే, ఇక్కడ క్లియర్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, మనం సెకండ్ లార్జెస్ట్ని 34గా అప్డేట్ చేసుకున్నప్పుడు ఏం చేసాం 12 అనేది సెకండ్ లార్జెస్ట్గా ఇప్పటి వరకు ఉంది. ఇప్పుడు 34 అనేది వచ్చింది మనకు. 34 అనేది మన లార్జెస్ట్ ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వలేదు, బట్ సెకండ్ లార్జెస్ట్ కంటే పెద్దది, అంటే 12 కంటే 34 పెద్దది కాబట్టి ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ అనేది అప్డేట్ చేసుకుంటాం కదా. అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఎల్స్ కండిషన్ రాస్తున్నాం. ఎల్స్ ఏం చేస్తున్నాం, మన కరెంట్ వాల్యూ అనేది మన సెకండ్ లార్జెస్ట్ కన్నా పెద్దగా ఉంటే, కరెంట్ అంటే ఎలా, అరే ఆఫ్ i ఈజ్ గ్రేటర్ దాన్ సెకండ్ లార్జెస్ట్. ఓకేనా. సెకండ్ లార్జెస్ట్ ఉండి అలానే మన లార్జెస్ట్ అనేది మన కరెంట్కి ఈక్వల్గా ఉండకూడదు. ఈక్వల్ ఉంటే లార్జెస్ట్ అదే అవుతుంది, అలానే సెకండ్ లార్జెస్ట్ అదే అవుతుంది. అందుకోసం కరెంట్ అంటే కరెంట్ నాట్ ఈక్వల్స్ టు ఏంటి, లార్జెస్ట్ ఈక్వల్ ఉండకూడదు. ఓకే, ఈక్వల్ ఉండకుంటే అప్పుడు మనం సెకండ్ లార్జెస్ట్ని అప్డేట్ చేసుకుంటాం. సెకండ్ లార్జెస్ట్ని ఏమైనా అప్డేట్ చేసుకుంటాం, మన కరెంట్గా. ఓకేనా. అరే ఆఫ్ i మనం డిస్కస్ చేసిన పాయింట్సే ఇక్కడ రాసాం. ఓకేనా, క్లియర్. దీని తర్వాత సెకండ్ ఎడ్జ్ కేస్ చూసాం, గుర్తుందా, ఏంటి 10 ఇక్కడ లార్జెస్ట్ ఎలిమెంట్ ఒకటే ఉంది మనకి. అలాంటి కేసెస్లో మనం ఏం రిటర్న్ చేస్తాం, -1 అనేది రిటర్న్ చేస్తాం. ఇఫ్ సెకండ్ లార్జెస్ట్ నాట్ ఈక్వల్స్ టు మిన్, అప్పుడు ఏం రిటర్న్ చేస్తాం, రిటర్న్ సెకండ్ లార్జెస్ట్. లేకపోతే ఏం రిటర్న్ చేసుకుంటాం, రిటర్న్ -1. ఎందుకు మన సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ మనకి ఫైండ్ అవ్వలేదు అని చెప్పడానికి -1 అనేది రిటర్న్ చేస్తాం. ఓకేనా. మన సూడో కోడ్ అనేది ఇలా ఉంటుంది. లెట్స్ క్విక్లీ కోడ్ ఇట్ అప్. ఫస్ట్ ఏం చేసాం, లార్జెస్ట్ సెకండ్ లార్జెస్ట్ అనే వేరియబుల్స్ తీసుకున్నాం. ఏంటి, ఇంట్ లార్జెస్ట్ ఏం అసైన్ చేసాం, మినిమం వాల్యూ ఎలా అసైన్ చేయొచ్చు జావాలో, ఇలా ఇంటీజర్ డాట్ మెయిన్ వాల్యూ. ఓకేనా, ఇలా మినిమం వాల్యూ అసైన్ చేసుకోవచ్చు. ఇది మన ఇంటీజర్లో తక్కువ వాల్యూ, అంటే మినిమం లీస్ట్ వాల్యూ ఇక్కడ అసైన్ చేస్తుంది. ఓకే, అసైన్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం, సెకండ్ లార్జెస్ట్, ఇంట్ సెకండ్ లార్జెస్ట్ ఈక్వల్స్ టు ఏం అసైన్ చేసాం, ఇది కూడా ఏం అసైన్ చేసాం, మినిమం వాల్యూ, సేమ్ ఇదే. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, మన డేటాలోకి ఎంటర్ అయ్యాం. మన డేటాలోకి ఎలా ఎంటర్ అవ్వచ్చు, ఫర్ లూప్, ఫర్ ఇన్ i ఈక్వల్స్ టు ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యాం, 0 ఇండెక్స్ నుంచి.
0 I should less than n I plus plus. ఇక్కడ n అంటే ఏంటి? అరే లెంత్. ఇంట్ n ఈక్వల్స్ టు అరే డాట్ లెంత్. దీని తర్వాత ఏం చేసాం? మన కరెంట్ ఏమైతే ఉంటుందో దాన్ని లార్జెస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేసాం. ఇఫ్ అరే ఆఫ్ I ఈజ్ గ్రేటర్ దాన్ లార్జెస్ట్, అప్పుడు ఏం చేసాం? మన సెకండ్ లార్జెస్ట్ని లార్జెస్ట్గా అప్డేట్ చేసాం. సెకండ్ లార్జెస్ట్ని లార్జెస్ట్గా అప్డేట్ చేసాం. లార్జెస్ట్ ఏమైనా అప్డేట్ చేసాం? కరెంట్గా. లార్జెస్ట్ ఈక్వల్స్ టు కరెంట్ అంటే ఏంటి? అరే ఆఫ్ I. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎల్స్ కాదు, ఎల్స్ కండిషన్ రన్ చేయాలి. ఓకేనా, ఎల్స్ అంటే సపోజ్ ఈ కండిషన్ ఒకటే చెక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కానీ మనం రెండు కండిషన్ చెక్ చేయాలి కాబట్టి ఎల్స్ రన్ చేయాలి. ఓకే, ఎల్స్ ఎఫ్ ఏం చెక్ చేసాం? మన కరెంట్ అనేది మన సెకండ్ లార్జెస్ట్ కన్నా పెద్దగా ఉంటే, కరెంట్ అంటే ఏంటి? అరే ఆఫ్ I ఈజ్ గ్రేటర్ దాన్ సెకండ్ లార్జెస్ట్ అండ్ ఇంకా ఏముండాలి? మన లార్జెస్ట్కి ఈక్వల్గా ఉండకూడదు. మన కరెంట్ నాట్ ఈక్వల్స్ టు లార్జెస్ట్ ఉంటే మన సెకండ్ లార్జెస్ట్ని అప్డేట్ చేసుకుంటాం. సెకండ్ లార్జెస్ట్ ఈక్వల్స్ టు కరెంట్గా అప్డేట్ చేసుకుంటాం. ఈక్వల్స్ టు కరెంట్ అంటే ఏంటి? అరే ఆఫ్ I. దీని తర్వాత ఏం చెప్పా? సపోజ్ మన సెకండ్ లార్జెస్ట్ ఫైండ్ అవ్వకపోతే ఏం చెప్పా? -1 రిటర్న్ చేయాలని చెప్పా. ఇఫ్ సెకండ్ లార్జెస్ట్ నాట్ ఈక్వల్స్ టు ఇంటీజర్ డాట్ మినిమం వాల్యూ, అప్పుడు ఏం రిటర్న్ చేసుకుంటాం? సెకండ్ లార్జెస్ట్ని రిటర్న్ చేసుకుంటాం. రిటర్న్ సెకండ్ లార్జెస్ట్. సపోజ్ ఈ కండిషన్ ఫెయిల్ అయితే మనం అప్పుడు ఏం చేస్తామంటే -1 రిటర్న్ చేస్తాం. రిటర్న్ -1. ఇప్పుడు రన్ చేసి చూద్దామా? చూడండి, మన అవుట్పుట్ అనేది 34 వచ్చింది. లెట్స్ క్విక్లీ సబ్మిట్. చూడండి, మనం అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాం. ఓకేనా, ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఎంత తీసుకుంటుంది? మనం ఫర్ లూప్ అనేది 0 నుంచి n వరకు ట్రావెల్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఇది n, ఇది జస్ట్ 1 ఎలిమెంట్ కంపేర్ చేస్తుంది, ఇది జస్ట్ 1 ఎలిమెంట్, ఇది జస్ట్ కండిషన్. అంటే ఇక్కడ ఎన్ని స్టెప్స్ పర్ఫామ్ చేస్తున్నాం? n స్టెప్స్. అంటే మన టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది? ఆర్డర్ ఆఫ్ n. ఓకేనా, అండ్ నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత వస్తుందో చూద్దాం. లార్జెస్ట్ని స్టోర్ చేసుకుంటాను, సెకండ్ లార్జెస్ట్ని, n-ని, i-ని, జస్ట్ 4 వేరియబుల్స్. ఇక్కడ కాన్స్టాంట్ స్పేస్ యూజ్ చేస్తున్నాం. కాన్స్టాంట్ స్పేస్ యూజ్ చేస్తుంటే మన స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది? ఆర్డర్ ఆఫ్ 1. స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది? ఆర్డర్ ఆఫ్ 1. ఓకేనా, ఇది టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ. ఇన్ కేస్ ఈ ప్రాబ్లం మీకు అర్థమైనట్టుంటే ప్లీజ్ లైక్ ద వీడియో. అలానే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై.